శుభ సాయంత్రం అండి. చెప్పాను కదా, అరవింద ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ స్కూల్లో ఆవిడకి ఇష్టమని ఒక టీచర్గా గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసిన తర్వాత ఆ ఒక టీచర్గా చేసి 1979లో రాయ్ గంగపూర్ అనే ప్లేస్కి వార్డ్ మెంబర్గా ఆమె కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసి గెలిచారు కూడా. గెలిచిన తర్వాత ఆమె కౌన్సిలర్గా గెలిచారు. తన ఆఫీస్కి కూడా తన చీపురుతో తనే తుడిచేవారంట. అంత సిన్సియర్ ఆమె. అయితే ఆమె జీవితం నల్లేరు మీద నడక కాదు, గులాబీ ముళ్ళతో నిండి ఉన్న పూచిన ఒక గులాబీ అని కూడా మనము అనొచ్చు. ఎందుకంటే నల్లేరు మీద నడిస్తే దెబ్బలు తగిలితే వెంటనే నల్లేరు మనకి క్లియర్ చేసేస్తుంది. కానీ గులాబీ ముళ్ళని ఇలా ముళ్ళని పట్టుకుంటూ అవన్నీ అయిన తర్వాతే మనం పువ్వుని పొందుతాం. ముళ్ళ లాంటి జీవితం నుంచి ఆవిడ పువ్వులా వచ్చారు బయటకు. ఒక టీచర్ ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ సెక్రటరీ, ఇవన్నిటి స్థాయి నుంచి ఒక రాష్ట్రపతి స్థాయి వరకు వెళ్ళారంటే ఆవిడ విల్ పవర్కి హ్యాట్స్ ఆఫ్ మనం చెప్పాలి. అంతేకాదు 5 ఉన్న కుటుంబం, 2 కొడుకులు, 1 కూతురు, భర్త, ఆమె ఉన్న కుటుంబం ఒకేసారి 2 అయిపోతే ఆ ఒక్క బాధని తట్టుకోవడం ఎంత కష్టం. కన్న బిడ్డలు, ఒకడు 2009లో యాక్సిడెంట్లో చనిపోయారంట. 2013లో ఇంకో అబ్బాయి చనిపోయారు. కొన్ని నెలలకి భర్త చనిపోయారు. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆమె కూతురు పేరు ఇతిశ్రీ ముర్ము. మరి ఆమె తమ్ముడు, 2 కూడా చేయూతనిచ్చి ఆమెకి బయటికి తెచ్చారంట. అయితే దాని తర్వాత 2009లో 2 సార్లు కూడా ఆవిడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి రాయగంగపూర్ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. బిజు పట్నాయక్ టైంలో బిజు పట్నాయక్ గారి కొడుకు నవీన్ పట్నాయక్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు వనరులు మంత్రి, మత్స్య కార్మిక మంత్రి, మరి జంతు సంరక్షణ మంత్రిగా తిరుగులేని విధంగా డెవలప్ చేసి ఒక మంత్రిత్వాన్ని తీసుకున్నారనమాట. దాని తర్వాత ఆమెకి ఒరిస్సాలో బెస్ట్ ఎమ్మెల్యేకి ఇచ్చిన నీలకంఠి అవార్డుతో కూడా ఆమెకి సన్మానం చేశారంట. ఇప్పుడు 2000 నీలకంఠి అవార్డుతో సన్మానం చేశారు. అంతేకాదండి, 2013 అనుకుంటా, ఈ 2 సార్లు కూడా ఈ ఒక్క ట్రైబల్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రైబల్స్ ఆ ఒక్క ఆల్ ఇండియా నేషనల్ లెవెల్లో ఒక మెంబర్గా జాయిన్ అయ్యి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారంట. ఒకవేళ కొన్ని చిన్న తప్పులు కానీ అయితే మన్నించండి. ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్టే. తెలుగులో కొన్ని వర్డ్స్ నాకు రావట్లేదు, కానీ ఆమె గురించి ఇంత మంచి వ్యక్తి గురించి చెప్పాలని ఒక ఆతృతి. అయిన తర్వాత డిప్రెషన్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు బ్రహ్మకుమార్యుల హెల్ప్ తీసుకొని, మరి తన తమ్ముడు కూతురు ఇచ్చిన ఓతని ఇచ్చేసుకొని ధ్యానంలోకి వెళ్ళి మళ్ళీ ఆవిడ కొత్త ఝార్ఖండ్ స్టేట్కి తొలి సంతాల్ గ్రూప్కి చెందిన మహిళ, తొలి గవర్నర్గా పదవి స్వీకరణ చేసుకున్నారు. ఎంతటితో సెలవు తీసుకున్నాను. మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంటే ఇలాంటి వ్యక్తుల గురించి చేసిన మనం అంత పెద్ద వ్యక్తులు కాకపోయినా మన వంతు మనం ప్రయత్నం, ఎవరికైనా సహాయం చెయ్యాలన్నా, ఒక చేయూత ఇవ్వాలన్నా ఒక ముందడుగు వేయడంలో తప్పు లేదని నా ఒక ఆలోచన. నిజంగా ఆవిడ ఇంత నిడావరంబరం అంట, తనకంటూ ఒక వాహనం కూడా లేదంట. అంత సాధారణమైన వ్యక్తి. ఎప్పుడైతే